నెల్లూరు సాక్షి పత్రిక బ్యూరో మస్తాన్ రెడ్డి విచారణ ముగిసింది. కల్తీ మద్యం తాగి నలుగురు మృతి చెందారనే వార్త ఈ నెల 8వ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైంది. ఈ ఆర్టికల్పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నెల 10వ తేదీన మస్తాన్ రెడ్డికి ఇంటి వద్దకు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణ నిమిత్తం మస్తాన్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు పోలీసులు ఆయన్ని విచారించారు. 60 ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. విచారణ ముగిసిన అనంతరం ఈ నెల 16వ తేదీన మరోసారి హాజరు కావాలని మస్తాన్ రెడ్డికి పోలీసులు సూచించారు. అయితే మస్తాన్ రెడ్డికి అర్ధరాత్రి వేళ నోటీసులు ఇవ్వడంపై మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని మండిపడుతున్నారు. పోలీసులు సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సాక్షి దినపత్రికలో ఈ నెల 8వ తేదీన ఒక వార్త ప్రచురణ, మద్యం దాగి నలుగురు చనిపోయిన వార్త ప్రచురితమైంది. దానికి సంబంధించి పోలీసులు కలిగిరి, నెల్లూరు రూరల్, కలిగిరి 2 పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్ కట్టారు సాక్షి దినపత్రిక మీద. అందులో భాగంగా ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుగమ్మని చెప్పారు. మొన్న 4 రోజుల కిందటే హాజరుగమ్మని చెప్పారు. నేను టైం తీసుకొని ఈరోజు హాజరయ్యాను. హాజరులో ఈ విచారణలో భాగంగా దాదాపు 60 క్వశ్చన్ల వరకు వాళ్ళు అడిగారు. దానికి సంబంధించిన సమాధానాలు కూడా నేను చెప్పి వచ్చాను. సంబంధించి అదే ఆ వార్త సేకరణ ఎలా జరిగింది దానికి సంబంధించి నాకు తెలిసిన మేరకు నేను సమాధానం చెప్పి వచ్చాను. దాదాపు 3 అవర్స్ వరకు జరిగింది. విచారణ పూర్తయింది. ఈ విచారణ పూర్తయినాక మళ్ళీ కొంత ఇంకా డౌట్స్ ఉన్నాయి. రేపు 16వ తేదీ మళ్ళీ రమ్మని కూడా మళ్ళీ నోటీస్ సర్వ్ చేశారు. మళ్ళీ 16వ తేదీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పుడే నోటీస్ ఇచ్చారు. తప్పకుండా హాజరవుతానని చెప్పి వచ్చాను. వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకి ప్రస్తుతం రక్షణ లేకుండా పోయింది. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ జర్నలిస్టులకు రక్షణ కావాలని మేము అందరం కలిసి ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారి వైఖరి ఎట్టుందంటే, మేము కేసులో విచారించాం, ఆయన మీద ఇంకా కేసు పెట్టలేదు కదా, మీకు ఆధారాలు ఎట్టొచ్చాయి, దాని మీదే మేము విచారిస్తున్నాము, అందుకే 41 నోటీస్ ఇచ్చామని చెప్పారు. అంటే జనరల్గా అనాదిగా జర్నలిస్టులు చేసేది ఏంటంటే, ఒకవేళ మనం ఏదన్నా పొరపాటు రాస్తే నెక్స్ట్ డే డిపిఆర్ఓ కానీ వాళ్ళ పిఆర్ఓ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ రీజాయింట్ ఇవ్వడం ఆనవాయితీ. అట్టాటి రీజాయింట్ ఇవ్వకుండా నేరుగా 41 నోటీస్ ఇచ్చి మీ మీద కేసు నమోదు చేశాం అని చెప్పారంటే ఇది కక్ష సాధింపులో భాగంగానేనని మనం భావించవచ్చు. ఈ యాజమాన్యాల సమస్యలు ఉన్నప్పుడు ఒక రిపోర్టర్గా పనిచేసే వ్యక్తి ఆ రిపోర్టరు ఆ యాజమాన్యానికి బాధ్యుడై ఉండాలి. అది ఏ రిపోర్టర్ అయినా కానీ. అయితే ప్రస్తుతం ఇక్కడ జరగడంలే, యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయి, రిపోర్టర్ మాత్రమే బాధ్యులు చేస్తున్నారు. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని రిపోర్టర్లుగానే చూడండి, మేము జర్నలిస్టులుగానే చూడండి, జర్నలిస్టులకు సమాచారం ఇవ్వండి ఫస్ట్. ఇలాంటి తప్పిదాలు జరగకుండా పోతాయి. మేము ఇది తప్పు అని కూడా మేము చూడడంలే. కక్ష సాధింపు చర్యలు సరైనవి కాదు. మేము జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని హోంమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. దయచేసి ఇలాంటి సంఘటనలు మాత్రం చేయొద్దు. అంటే ఒక రాత్రి ఆయన ఏమైనా కమ్యూనిస్ట్, ఆయన ఏమైనా నక్సలైటా, లేకపోతే రాడికలా, లేకపోతే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? ఏమి లేవు. జనరల్గా ఒక రిపోర్టరు, ఆ రిపోర్టర్ ఇంటికి పోయారు, మీరు 4 సార్లు 5 సార్లు తలుపు తట్టి వాళ్ళ పిల్లలను భయభ్రాంతులు చేసి వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులు చేయడం ఇది సరైన చర్య కాదు. ఈ చర్యలు మానుకోవాలా. వాళ్ళకి ఆఫీస్ ఉంది, నువ్వు సాక్షి పేపర్లో రాస్తే సాక్షి ఆఫీసుకు పోయి నువ్వు నోటీసులు ఇవ్వాలా. ఆయన ఆఫీసులో లేనంటే, ఆయన ఆఫీస్కి రానంటే మీరు ముందు సమాచారం ఇచ్చి సాక్షి ఆఫీసుకు పోవాలా. ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఒక రిపోర్టరు ఒక ఛానల్లోనో లేదా ఒక పత్రికలోనో పనిచేస్తే మరో 4 ఏళ్లకో 3 ఏళ్లకో ఇంకో పత్రికలో మారుతాడు. అంత మాత్రాన ఆయన అది పనిచేశాడు కాబట్టి వాళ్ళంటికి పోయి వ్యక్తిగతంగా మీరు సాధించడం సరైన చర్య కాదని జర్నలిస్టులుగా మేము భావిస్తున్నాం. ఇది మంచి చర్య కాదు. ఈ చర్యలు మానుకుంటే మంచిదని మా భావన.